సూపర్ 8లో సెకండ్ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య జరగనుంది. ఈ మ్యాచ్లో చూసుకుంటే శ్రీలంక కంప్లీట్గా డిపెండ్ అయ్యేది వాళ్ళ టాప్ ఆర్డర్ మీదే. టాప్ ఆర్డర్లో మెయిన్ ప్లేయర్ నిస్సంక అండ్ కుశల్ మెండిస్ ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. అండ్ వన్ మోర్ యంగన్ రత్ననాయకి కూడా చాలా బాగా ఆడుతున్నాడు వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో. వాళ్ళ కెప్టెన్ షానక ఇంకా ఏమీ అంత పెద్ద ఇన్నింగ్స్ ఏం ఆడలేడు. చూడాలి ఇంకా వాళ్ళు ఎలా ఆడతారని. వీళ్ళ బ్యాటింగ్ మాత్రం కంప్లీట్ డిపెండ్ అపాన్ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అయ్యింది. కొన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే పత్రానాకి ఇంజరీ అయింది, అండ్ అమిందు మెండిస్కి ఇంజరీ అయింది, అండ్ హసరంగా కూడా ఇంజరీ అయింది. ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా చెప్పొచ్చు వాళ్ళకి. చూడాలి మరి వాళ్ళు ఎలా ఆడతారు. కమింగ్ టు ఇంగ్లాండ్ కూడా టాప్ ఆర్డర్ అయితే అసలు బాగా ఆడలేదు. సాల్ట్ కానీ బట్లర్ కానీ వాళ్ళ తగ్గట్టు అసలు ఆడనే ఆడట్లేదు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో బెతెహెల్ ఒక మ్యాచ్లో బాగానే ఆడాడు. వాళ్ళ బ్యాటింగ్లో జాక్స్ బాగా ఆడుతున్నాడు, అండ్ శామ్ కర్న్ కూడా పర్లేదు అనిపిస్తున్నాడు. బ్రూక్ కూడా ఇంకా ఫామ్లోకి ఏమీ రాలేదు అంతలాగా. సో వాళ్ళ మెయిన్ డిపెండెన్సీ అంతా లోవర్ ఆర్డర్లోనే ఉంది. లోవర్ మిడిల్ ఆర్డర్లో శామ్ కరన్, జాక్స్ మీద డిపెండెన్సీ ఎక్కువగా ఉంది. టాప్ ఆర్డర్లో ఎవరో ఒకళ్ళు ఆడితేనే వాళ్ళు బిగ్ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. గోయింగ్ టు శ్రీలంక బౌలింగ్లో చమీరా మీద చాలా డిపెండ్ అవుతుంది. అండ్ తీక్షణ ఉన్నాడు కానీ బాగా రన్స్ ఇస్తున్నాడు. అండ్ రీప్లేస్మెంట్గా వచ్చిన హేమంత్ బాగా వేస్తున్నాడు. బెల్లలాల్గే కూడా చాలా బాగా వేస్తున్నాడు. చూడాలి వాళ్ళు బౌలింగ్ ఎలా వేస్తారనేది. కాకపోతే శ్రీలంకలో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లు ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. గోయింగ్ టు ఇంగ్లాండ్ బౌలింగ్లో మెయిన్గా డిపెండ్ అయ్యేది వాళ్ళ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మీద. అండ్ జోఫ్రా ఆర్చర్ కూడా పర్లేదు అనిపిస్తున్నాడు బౌలింగ్లో. అండ్ శామ్ కర్న్ మాత్రం ఎక్సలెంట్గా వేస్తున్నాడు. వేరియేషన్స్ కానీ అన్నీ బాగా వేస్తున్నాడు. అండ్ వన్ మోర్ బౌలర్ ఉన్నాడు, లాస్ట్ మ్యాచ్లో బాగా వేశాడు, అతనే జేమీ ఓవర్టన్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా వేశాడు బౌలింగ్. చూడాలి నెక్స్ట్ మ్యాచ్లో ఎలా వేస్తారో. అయితే వీళ్ళు ఎవరు గెలుస్తారని చెప్పలేము. ఎవరు టాప్ ఆర్డర్ అయితే మంచిగా బాగా బ్యాటింగ్ చేస్తారో వాళ్ళు గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ స్పిన్ పిచ్లు ఉండడం వల్ల ఎవరు గెలుస్తారనేది 50-50గా ఉంది. గెలుస్తారనుకుంటున్నారు కామెంట్ చేయండి. నా అనాలిసిస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.